ఈరోజు అనకాపల్లి పార్లమెంటరీ నియోజకవర్గానికి పరిశీలకులుగా ఇన్ఛార్జిగా జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో నియమించబడి బాధ్యతలు తీసుకుంటున్న సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ విస్తృత స్థాయి సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి పెద్దలు మాజీ మంత్రివర్యులు మీ జిల్లా పార్టీ అధ్యక్షులు ముత్యాల నాయుడు గారు, అదేవిధంగా అక్కడి నుంచి చూస్తే ప్రసాద్ గారు, అదీప్ రాజు గారు, గుడివాడ అమర్నాథ్ గారు, అదేవిధంగా జోగులు గారు, భరత్ గారు, వరదు కళ్యాణి గారు, వీరందరితో పాటు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి బొత్స సత్యనారాయణ గారు, వారి గురించి రెండు మాటలు ఈ సందర్భంగా నేను చెప్పాలని అనుకుంటున్నాను. బొత్స సత్యనారాయణ గారు ఆయన ఎవరు ఇందాక ఉత్తరాంధ్ర నాయకుడు అన్నారు. నేను మనవి చేస్తున్నా, ఆయన ఉభయ రాష్ట్రాలలో కూడా చాలా ప్రాక్టికల్గా ఆలోచించి నిర్ణయాలు తీసుకునేటటువంటి వ్యక్తి, పార్టీకి సహకరించడంతో పాటు మంచి సలహాలు ఇచ్చి పార్టీని ముందు నడిపించేటటువంటి ఒక వ్యక్తి. దానితో పాటు ఇవాళ మనం రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు కూడా కాదు, ఆయన ఇవాళ లెజిస్లేటివ్ కౌన్సిల్లో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ గెలిచినా కేవలం మనకు 11 సీట్లు వచ్చినా ఎమ్మెల్సీగా మళ్ళా డంకా బజాయించి గెలిచి శాసన మండలికి వెళ్ళినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి, ఆయన గురించి రెండు మాటలు చెప్పాలనే ఉద్దేశంతో చెప్తున్నాను. ఈ సందర్భంగా మరి అనకాపల్లిలో చాలా పెద్ద ఎత్తున విస్తృత స్థాయిలో మీరు సమావేశం ఏర్పాటు చేశారు, నన్ను కూడా ఆహ్వానించారు, చాలా సంతోషం. మనం చాలా నిరుత్సాహంతో ఉన్నాం, నిస్పృహగా ఉన్నాం. గెలుస్తాం అనుకున్నాం, మళ్ళా తిరిగి ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు రెండవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని భావించాం. కానీ ఓటమి పాలయ్యాం. ఓడిపోతే ఓడిపోయాం, చాలా ఘోరంగా ఓడిపోయాం, ఒప్పుకోవాలి. కేవలం 11 సీట్లు మాత్రమే గెలుచుకున్నాం. 164 సీట్లు వారు గెలుచుకున్నారు.